హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి భోగి పండుగ రేపనంగా సాయంత్రం నుంచి భోగి పండుగ సాయంత్రం వరకుంది. ఈ వీడియోలో వచ్చేసి ఇది పండుగ ముందు రోజు సాటర్డే సాయంత్రం నుంచి ఈ వ్లాగు. మా పాప అయితే మధ్యాహ్నం వచ్చింది. తర్వాత మేమైతే ఈవినింగ్ బయటికెళ్తున్నాము. ఎందుకంటే కొన్ని కొన్ని కలర్స్ జనవరి ఫస్ట్‌కి తెచ్చినవయితే కొన్ని కొన్ని అయిపోయినాయి. ఇంకా కొన్ని కొన్ని కలర్స్ తెద్దామని ఎళ్తున్నాము. పువ్వులు, కలర్సు కొన్ని కొన్ని ఇంకా కూరగాయలు అవన్నీ తెద్దామని ఎళ్తున్నాము బయటికైతే. మా పాప ఉంటే ఇంక నేను ఎవరిని అడగనండి. మా పాప నేను కలిసి ఎళ్తా ఉంటాము. ఇక్కడ నేను కూరగాయలు తెచ్చేదైతే సంతలో అట్లా అయితే తీసుకురాను కూరగాయలు ఎక్కువ శాతము. నేనిక్కడ ఒక షాప్ ఉంటుంది మాకు దగ్గరలో. అక్కడ షాప్‌లోనే తెస్తా. మనకు నచ్చిన విధంగా తీసుకోవచ్చు. అక్కడ షాప్‌లో అయితే మనము ఒక్కటొక్కటి ఏరుకున్నా ఎట్లయినా బాగా తూకం గూడా బాగా వస్తుంటది. అందుకే నేనొక 2 ఇయర్స్ నుంచి అక్కడ అబ్బాయి షాప్ పెట్టినప్పటి నుండి అక్కడే తీసుకొస్తాను. సంతలలో అయితే కూరగాయలు కొనను నేను. ఎప్పుడు ఇక్కడే తీసుకొస్తా ఉంటాను. తర్వాత కొత్తిమీర అయితే అయిపోయింది. తర్వాత ఇక్కడొచ్చేసి కూరగాయలు ఫస్ట్ వెళ్ళి కూరగాయలైతే తీసుకొని, తర్వాత కలర్స్ తీసుకొని అయితే ఆ రోజు మేము నైట్‌కే ముగ్గు మార్నింగ్ హడావుడి అయిపోతుంది, లేట్‌గా అయిపోతుందనేసి ఆ రోజే ఇక్కడ కలర్స్ గూడా అన్నీ తీసుకున్నాం. ఉన్నాయి మళ్ళీ కొన్ని కొన్ని అన్నీ తీసుకున్నాం కలర్సు. తర్వాత అక్కడ ఇక్కడ ముగ్గేసేదైతే కనిపించింది. కాకపోతే మాకైతే వర్కౌట్ అవ్వలేదు అది. ఎందుకంటే కొంచెం చెయ్యి సాఫ్ అయితే వస్తదేమో గానీ కొంచెం అంతగా నాకు నచ్చలేదు. నేను ఎప్పటిలాగా టీ ఫిల్టర్‌తో వేస్తాను. నేను ఎప్పుడైనా టీ ఫిల్టర్‌తో తొందరగా అయిపోతది. దానిలో ఏస్తా ఉంటే టైం పట్టింది. అందుకనేసి నేనైతే దాన్ని వాడుకోలేదు. తెచ్చాం గానీ వాడుకోలేదు. అక్కడ మళ్ళీ ఎంపోరియంలో అయితే శారీ పిన్స్ లేవనేసి అక్కడ శారీ పిన్స్ తీసుకొని తర్వాత పువ్వులైతే తీసుకొని ఇక ఇంటికొచ్చేసాక వాటరు అన్నీ కలరేసాను నేను. పేడ కలర్ అయితే వేసి బయటికెళ్ళాము. మేమొచ్చే వరకైతే ఆరిపోయింది. మా ఇంటి పక్కల వాళ్ళందరూ మేము ముగ్గేస్తుంటే వాళ్ళేమేయలే. మేము ముగ్గేస్తుంటే వాళ్ళు కూర్చున్నారు మాతో పాటు. తర్వాత ఇది మార్నింగ్ అండి. ఇప్పటి నుంచి మార్నింగ్ నైట్‌కే ముగ్గేసాము. కాస్త ఇదల్లా నైట్‌కే ఏసాము. పాలు పొంగిచ్చినట్టు కుండ, చెరుకు గడలు అవన్నీ నైట్‌కే ఏసేసాము. కొంచెం టైం సేవ్ అవుతుంది మార్నింగ్ వచ్చేసి అనేసి. అదే మార్నింగ్ అనుకోండి టైం చాలా పడుతుంది. టైం అంతా వేస్ట్ అయిపోతుంది. పోయినసారి అయితే మార్నింగ్ ఏసాము గానీ అందుకు టైం అంతా వేస్ట్ అయిపోతది. ఒక 1 అవరు 1 అవర్ టైం అంతా వేస్ట్ అయిపోతదనేసి నైట్‌కేసాము. మార్నింగ్ లేసి మళ్ళీ కొంచెం కొంచెం అయితే వేరైతే వేశాను. ఇక్కడ గొబ్బెమ్మలు అవన్నీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి గొబ్బెమ్మలైతే రెడీ చేసి పెట్టాను. పిండి కూర ఉంటది కదా! ఇక్కడ తర్వాత వచ్చేసి నవధాన్యాలండి. మన దగ్గర ఉన్నవి పెసళ్ళు, పెబ్బలు, కందులంటే మనకు దొరకవు. నువ్వులు, ఇక హాయ్ అండి, పప్పులు అందరికీ ఉంటాయి గుడ్ కదా! మార్నింగ్, హ్యాపీ పొంగల్. ఈరోజు వచ్చేసి భోగి పండుగ కదా, ముగ్గు అయితే వేసాము బయట. ముగ్గేసి తర్వాత మార్నింగే ముగ్గు అయితే అయిపోయింది. నైటే వేసాము ముగ్గు కొంచెము, తర్వాత కొద్దిగా ఇప్పుడు మాత్రమే వేసాము. కైటు అవి ఇప్పుడు మార్నింగ్ వేసాను. తర్వాత గొబ్బెమ్మలు అవి పెట్టుకోవాలి కదా, అవి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనము అన్నీ పెట్టుకొని అయితే ముగ్గులో గొబ్బెమ్మలు అవన్నీ పెట్టి ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తాము. ఏం చేస్తామంటే ఈరోజు చూద్దరు కానీ మేమైతే నువ్వులేసి జొన్న రొట్టెలు చేస్తాము. సజ్జలు జొన్నలు అవి ఆ రొట్టె చేస్తాము. తర్వాత చిక్కుడుగా కర్రీ, తర్వాత బెబ్బర్లతో కూడా కర్రీ చేస్తాను. తర్వాత వచ్చేసి ఇప్పుడైతే గొబ్బెమ్మలు అయితే పెట్టేసి దేవుని దీపం పెట్టేసుకొని మేము సంక్రాంతి రోజు పూజ చేసి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం అయితే పెడతాము. భోగి రోజైతే రొట్టెలు చేస్తాము, నువ్వుల రొట్టెలు అంతే. ఇప్పుడైతే పదండి గొబ్బెమ్మలు అయితే పెట్టేద్దాం. గొబ్బెమ్మలు కూడా రెడీగా ఉన్నాయి. తర్వాత గొబ్బెమ్మల కోసం గరికనన్నా పిండి కూరనన్నా కావాలి. దానికైతే వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ గొబ్బెమ్మలకు పేడ అయితే మాకైతే బాలరాజు తెచ్చిచ్చాడు మార్నింగే.
నైట్ బాబుకి చెప్పుదామని మర్చిపోయాను. మార్నింగ్ అనుకోకుండా బార్లాజా తెచ్చిచ్చాడు. చాలా చాలా థ్యాంక్స్ బార్లాజా గారికి. తర్వాత వచ్చేసి నవధాన్యాలని చెప్పాను కదా! పిండి మొగ్గలు, పిండి కూర ఉంటది కదా! ఆ మొగ్గలైతే పెట్టాలి గొబ్బెమ్మలకు. తర్వాత వచ్చేసి నవధాన్యాలన్నీ కలిపి నేనిట్లా రౌండ్‌గా చేశాను కదా గిన్నెలాగా. ఆ గిన్నెలో అన్నీ నవధాన్యాలు పోసి గొబ్బెమ్మల మధ్యలో అయితే పెడతాము మేము. నవధాన్యాలు, తర్వాత రేగిపళ్ళు, మళ్ళీ నువ్వులేసి రొట్టె చేస్తాం కదా! అది అవన్నీ పెట్టేస్తాము. ఇక్కడ మార్నింగే ఇవన్నీ అయిపోతే తొందరగా ఇంట్లో వంట చేసుకోవచ్చు అనేసి ఇక్కడైతే గొబ్బెమ్మల పని అయిపోయింది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్‌గానే తర్వాత మేము పెట్టిన గొబ్బెమ్మలైతే ఈ విధంగా ముగ్గులో అయితే పెట్టి గిన్నెలో అయితే అన్నీ గిన్నెలాగా చేశాను కదా ఒక గొబ్బెమ్మను. ఆ గిన్నెలో నవధాన్యాలు వంట కింద అయితే స్టార్ట్ పోయకుండా అయింది. ఇవి నవధాన్యాలు, పచ్చిమిరపకాయలు రేకులు అన్నీ కర్రీలకు అందులో అయితే కొద్దిగా పచ్చివాసన వస్తుందని పోస్తామన్నట్టు లైట్గా మేమైతే ఏంపి మిక్సీకి అయితే మేము పడతా. కడప మీద 2 పెడతాము గేటు దగ్గర. ముగ్గులో చాలా అయితే కొద్దిగా 5 ఎక్కువ పెడతాము. ఒక వేయించుకోవాలి. గిన్నెలాగా మధ్యలో పెట్టి తర్వాత 4 బెబ్బల గొబ్బెమ్మలు రకాలు పక్కలకైతే వేస్తాం. చిక్కుడుకాయ చిక్కుడుకాయ 2 విజిల్లు వచ్చాక తీసి పోపుకేస్తా ఫ్రై చిక్కుడుకాయ. ఇదేమో బెబ్బలు ఉడకబెట్టి రసం తీసాను. ఇదేమో కర్రీ చేస్తా. కర్రీ అంటే పొడి అనేసి ఈ బెబ్బల రసంతో చారు చేస్తాను. బెబ్బల కర్రీ ఏమో మా అమ్మ వాళ్ళు చేస్తారు, అట్లా అలవాటు నాకు. ఈ చిక్కుడుకాయ కర్రీ ఏమో అత్తమ్మ వాళ్ళు చేస్తారు, అట్లా అలవాటు. ఇక నేనైతే 2 చేస్తాను. వాళ్ళది వీళ్ళది 2 కలిపి చేస్తాను. ఆ కర్రీ చేస్తాను, ఈ కర్రీ చేస్తాను. అది అన్నంలోకి చారు అవుతుంది. ఇది ఫ్రై లాగా అయితే సరిపోతుంది, అన్నంలోకి కూడా వస్తుంది. ఇట్లా మిరపకాయలు అయితే పచ్చి వేస్తే వాసన వస్తుంది అనేసి లైట్గా వేంపుకొని మిక్సీ పడతాను. ఈ పల్లీలు కూడా వేంపుకొని పొడి కావాలి. బెబ్బర్ల కర్రీలో ఈ లాస్ట్కి పొడి వేసుకోవాలి, బాగుంటుంది. పల్లీల పొడి, పచ్చిమిరపకాయల పేస్ట్, పల్లీల పొడి, ఒక ఆనియన్ వేసి పోపుకేసి. చిక్కుడుగా అయితే కుక్కర్లో 2 విజిల్లు పెట్టేసి పోపు అయితే వేసిన ఫ్రై ఇట్లే ఇంతే. కొంచెం మగ్గిపోతే సరిపోతుంది. కారం వేద్దాం, పసుపు, కొంచెం ఉల్లిపాయ, పసుపు, అల్లం ఎల్లిగడ్డ వేసి కొంచెం ఉల్లిగడ్డ మగ్గాక తర్వాత ఇది వేసాను ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేసి కొంచెం మగ్గాక కొంచెం ధనియా పౌడర్, కొత్తిమీర వేసుకొని దించుకోవడం. ఏం లేదు ఎక్కువ ప్రాసెస్. ఫ్రిడ్జ్లో కింద ఇవి నైట్ నానబెట్టి ఇప్పుడు మార్నింగ్ ఉడకబెట్టాను. ఊరికేనే ఉడకబెట్టాను గిన్నెలో. ఉడకబెట్టి ఆ రసం అయితే తీసాను. ఇప్పుడు తర్వాత కుక్కర్లో వేయాలి. పప్పులో ఆనియన్ మగ్గినాక కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెం పసుపు వేసాను. తర్వాత ఇవి వేసుకోవడమే. ఇప్పుడు ఇవి వేసిన తర్వాత కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి కారం పట్టేసాం కదా మిక్సీకి, అది వేసుకోవాలి. అండి బెబ్బర్ల కర్రీ, అలసందలని కూడా అంటారు కొందరు. ఇప్పుడు ఇవి విజిల్స్ రావాలి. ఒక 3 విజిల్స్ ఉడికినవే కానీ విజిల్ రావాలి, అప్పుడే కర్రీలాగా బాగుంటుంది. 3 విజిల్స్ వచ్చినాక తర్వాత ధనియా పౌడర్, కొత్తిమీర వేసుకోవడమే, అంతే. ఇక్కడ చిక్కుడుకాయ ఫ్రై కూడా అయిపోతుంది. కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి. చిక్కుడుకాయ ఫ్రై అయితే అయిపోయింది, దింపేసుకోవడమే. ఇక మన చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ. చిక్కుడుకాయ ఫ్రై అయిపోయింది. అది కూడా అయిపోతే ఇక రొట్టె చేసేద్దాం, నువ్వుల రొట్టె. ఇప్పుడైతే కుక్కర్ విజిల్ అయితే తీద్దాం. ఎట్లా అయిందో కర్రీ చాలుగా. ఇప్పుడు పల్లీల పొడి వేద్దాం. స్టవ్ ఆన్ చేసుకోవాలి మళ్ళీ. ఇదిగోండి నువ్వుల జొన్న పిండి, సజ్జలు జొన్నలు కలిపి పట్టించిన పిండిలో నువ్వులు ఇట్లేసి కలుపుకోవాలి. తర్వాత కూడా అరిసెలకు అంటించినట్టు అంటిస్తారు కొందరు, కాకపోతే ఊక విడిపోతూ ఉంటాయి అనేసి నేనైతే పిండిలోనే కలుపుకుంటాను. కొందరు నల్ల నువ్వులు కూడా వేసుకుంటారు రొట్టెలు, నేను తెల్ల నువ్వులు వేస్తాను.
ఇట్లా వేసి వేడి నీళ్ళతో కలుపుకోవాలి. పిండి వేసి కొట్టుకోవడమే పీట మీద. చిక్కుడుకాయ కర్రీ, బెబ్బర్ల కర్రీ పెట్టుకొని తింటే బాగుంటుంది ఈ రొట్టెలో. ఇదండి బెబ్బర్ల మీద చారు ఉంది కదా, దాని కట్టు వచ్చింది కదా, అదైతే చారు అయితే పోపు వేసాను. ఇదిగోండి చింతపండు రసం అయితే కలిపి వేసుకున్నాను. చింతపండు నానబెట్టి ఆ రసం తీసి దీనిలో అయితే పోసి పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు అయితే అయిపోయింది. ఈ పోపులో పోసేద్దాం. ఇది చారు అయితే మసిలిపోతుంది చూడండి. కొంచెం శనగపిండి వేసుకోవాలి, చిక్కబడుతుంది. లాస్ట్కి వేసుకోవాలి శనగపిండి. కొంచెం వాటర్లో తడిపి వేసుకోవాలి, లేకపోతే ముద్దలు ముద్దలు అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కట్టు చారు. ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే కొంచెం బయటికి అయితే వెళ్ళొద్దాం. చిన్న పని ఉంది, ఆ పని చేసుకొని వచ్చేద్దాం బయటికి. ఇప్పుడు బయటికి వెళ్ళి ఆ పని చేసుకొని వచ్చి మళ్ళీ సాయంత్రం పనులు అయితే మొదలు పెట్టాలి. సాయంత్రం పనులు అంటే ఓన్లీ చపాతీ, బయటికి వెళ్తున్నాం పద. ఇది మళ్ళీ భోగి రోజు సాయంత్రం అంటే మళ్ళీ బయటికి వెళ్ళాము నేను పాప వచ్చేసి. ఎందుకంటే మేము నెక్స్ట్ డే సంక్రాంతి రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నాము. కొంచెం బయటికి వెళ్ళి తర్వాత అమ్మకు ట్యాబ్లెట్స్ అవన్నీ తీసుకొద్దామని అయితే బయటకైతే వెళ్తున్నాము. ఆ రోజైతే సండే సంత ఉంది అక్కడ రోడ్ మీద. సండే సంత చాలాసార్లే ఉంది, మన వీడియోలో చాలాసార్లే తీశాను. ఎందుకు కొంచెం కొంచెం అట్లా వెళ్ళినప్పుడైతే తీస్తా. సండే అవుతుంటుంది, సండే అవుతుంటుంది, థర్స్డే అవుతుంటుంది, వెనస్డే అవుతుంటుంది. వెనస్డే సంత అయితే మనకు దగ్గరలో ఉంటుంది. వెనస్డేది, థర్స్డేది కొంచెం దూరము, సండేది అయితే మెయిన్ రోడ్ మీద ఉంటుంది. అక్కడ మెడికల్ షాప్లో అయితే ట్యాబ్లెట్స్, కొంచెం బాడీ లోషన్స్ అవి అయితే తీసుకుంటున్నాను ఊరికి వెళ్తున్నాం అనేసి. తర్వాత ఇక్కడ పానీపూరి తినక చాలా రోజులైందనేసి మా పాప ఉంటేనే నేను పానీపూరి, మా పాప లేకపోయినా తింటానులేండి అప్పుడప్పుడు మా వారితో. తర్వాత నేను పాప అయితే కొంచెం పానీపూరి తినేసి ఇక్కడ బేకరీలో ఏవో చాక్లెట్స్ అవి అయితే తీసుకున్నాము. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి. లైక్ అయితే తప్పకుండా మర్చిపోకుండా లైక్